ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు సాయిరాజ్ గారు అని చెప్పేసి ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ వెంకటేశం గారు అని చెప్పేసి ఈయన సూరారం ఎస్హెచ్ఓ గారు ఉన్నారు. ఆయనని ఒక కేసు అయింది. ఆయనకు ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఇష్యూలో నైబర్స్ తోటి ప్లస్ ఓనర్స్ తోటి ఒక ఇష్యూలో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల ఆ కేసు రిజిస్టర్ అయింది. నీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేయకుండా ఉండడానికి ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు కావాలని ఇనిషియల్గా డిమాండ్ చేసిండు. తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ 3 లక్షలని 2 లక్షలకి తగ్గించాడు. సో ఇక విధిలేని పరిస్థితులలో అతను వాళ్ళ భార్య యొక్క బంగారాన్ని కుదబెట్టి ఒకసారి 1 లక్ష, ఇంకోసారి 1 లక్ష, అట్లా 2 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. తర్వాత అతని ల్యాండ్లో అంటే ఒక అగ్రిమెంట్ చేసుకోండి, ఒక ల్యాండ్, ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటా అంటే 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అప్పుడు ఆ డబ్బులు మొత్తం ఇచ్చే వరకు నువ్వు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి వీల్లేదని చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసి పార్ట్ పేమెంట్ కింద ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే సరే అంటే ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఈవినింగ్ అరౌండ్ ఈవినింగ్ తీసుకున్నాడండి. రెడ్ హ్యాండెడ్గా ఆనంద్ గారు ఇప్పుడు అతను కూడా సాయిరాజ్ అన్నట్టు వాడు కూడా ల్యాండ్ గ్రాబర్ మొత్తం కానిస్టేబుల్ పట్టుకొని మొత్తం వాడికి చేస్తాడు స్టేషన్లో. వాడి మీద కూడా 1 లక్ష కేసు. మనం ఎవరైనా మాట్లాడితే మనకు రెస్పెక్ట్. అయితే ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ రావడం జరిగిందో ఆ కంప్లైంట్కి అనుగుణంగా మేము దర్యాప్తు చేసామండి. ఆ దర్యాప్తులో భాగంగానే ఈరోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి ఎటువంటి విషయాలు ఉన్నా కూడా దర్యాప్తు అనేది జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏది బయటకు వస్తే ఆ విధంగానే ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే.